లాగు వచ్చింది. ఏ మా ఇంక చూడవా యాక్టింగ్ యాక్టింగ్ రాజా. డబ్బులు కొట్టేసి చెప్పులు వదిలేసి వచ్చేస్తుంది అనుష. ఏమే అబ్బా చెప్పులు వదిలేసి కానీ కవర్లు చెప్తున్నావు. హలో గైస్, వెల్కమ్ టు కాన్విక. ఏది కాన్విక, ఏది కాన్విక, ఇదిగో కాన్విక. పడుకుంది శుభ్రంగా ఫ్రంట్ సీట్లో పాప. పాటలు ఎంజాయ్ చేస్తుంది కూర్చున్నప్పుడు దాకా. చేతులు చూడండి ఎలా కొడుతుందో. పాటలకి డప్పు వేసుకుని దొర వేసుకుంటుంది అనమాట. జస్ట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను, సాంగ్స్ అయిపోయాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఏలూరు రిలయన్స్ డిజిటల్ ఫర్ ప్రమోషన్. సో ఒక ప్రమోషన్ ఉంది, దాని గురించి అని రిలయన్స్ డిజిటల్కి వెళ్తాం. సరే చాలా రోజులు అయింది కదా ఫ్యామిలీతో స్పెండ్ చేసి. దగ్గర 10 days నుంచి తిరుగుతూనే ఉన్నాను అటు ఇటు. సరే ఒక రోజు ఇలా క్యాటరింగ్ చేద్దాం, మళ్ళీ రేపు పొద్దున్నే మన పనులు మనే అని చెప్పేసి నాతో పాటు వచ్చామన్నాను. సో మాతో పాటు వాళ్ళు ఇంకో గెస్ట్ కూడా ఉన్నాడు, మణిబాబు, అనుషాల అన్నయ్య అనమాట. నన్ను పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఈరోజు ఉన్నాడు. ఈరోజు సాయంత్రం రేపు వెళ్ళిపోతాడు, చెన్నైలో ఉంటాడు. బాగుంటాడు. ఎవరన్నా స్క్రీన్ మీద నెంబర్ వేస్తాను, మాట్లాడాలంటే మాట్లాడండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నాము ఇప్పుడే. ఇంకా లేత కుర్రాడు పెళ్ళి అవ్వలేదు ఇంకా మా బామ్మదికి. ఎవరన్నా అందమైన అమ్మాయిలు వధువు కావాలంటే సంప్రదించండి 6300 చెప్పిన నంబరు. సో ఏలూరు వెళ్తున్నాను అనమాట సరదాగా. ఈ రోజు లోపల ఏలూరు విశేషాలు ఉండబోతున్నాయి. కానీ మీ అందరికీ హాయ్ చెప్పు. హాయ్ బోలో. హాయ్. కొన్నానంటే దానికి పాపం నిద్ర వచ్చేస్తుంది. పడుకున్నాను, లేచాక మాట్లాడతాం మనం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వ్లాగ్. ప్రమోషన్ కంప్లీట్ అయిపోయింది. వీడియో జస్ట్ ఏలూరు రిలయన్స్ స్మార్ట్ అనమాట, సారీ రిలయన్స్ డిజిటల్. ఇది ట్రెండ్స్, ఇది వచ్చేసి డిజిటల్ కనిపిస్తుంది కదా. సో అక్కడికే వచ్చేసాను. సో అనుష ఏదో చిన్న షాపింగ్ అంటుంది. వాళ్ళ అన్నయ్య ఏదో కొనుక్కుంటాడంట. ఏం కొంటావే? షూసా? నీకా మీ అన్నయ్యకా? ఎక్కడికి వెళ్దాం? ఫుట్ ప్రింట్కి వెళ్దాం రిలయన్స్. పడుకుందా కానీ ఫుట్వేరా? కానీ ఫస్ట్ ఫ్లోర్లోనా? ఓకే పద అయితే. చలో కానీ కూడా శుభ్రంగా పడుకున్నాడు. నడేలు చూ కొనుక్కుందాం మీ అన్నయ్యకి. పదా ఫుట్ ప్రింట్ 50% ఆఫ్ ఉంటాయి. ట్రెండ్స్ ఫుట్వేర్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్. నా దగ్గర డబ్బులు నువ్వే కొన్నా. అమ్మా ట్రెండ్స్ ఫుట్వేర్ చెప్పులు కొనుక్కుంటావా? ఇక డోర్ ఇక్కడ ఉంది కదా. వచ్చే డోర్ ఎదురుగా ఉంది, కనబడట్లేదు నీకు. కానిగడికి షూ తీసుకుందామని చెప్పుల షాప్లో ఆగాం. ఇందాక ఫుట్ ప్రింట్కి వెళ్ళాం, బట్ రేట్లు గట్టిగా ఉన్నాయి. కానీ కానిగడి షూ బాగున్నాయా? కానీ తల్లి వాళ్ళే ఉన్నారా షూ నీకు? మన పాపనే కానీ నుంచో కానీ తల్లి. ఏ సూపర్. అటెళ్ళమ్మా. ఇటు తిరుగు డాడీ, ఇటు తిరుగు డాడీ. డాడీ లుక్ హియర్. ఇట్రా. నచ్చినాయా షూస్? ప్యూర్ వైట్ లేవా ఎదర? అది కూడా కాకుండా స్కూల్ షూలు ఉంటుందండి, బాగోదు. ఒకసారి ప్యాంట్ పైకి పెట్టాను అనుషదాన్ని. ఎలా ఉంది? ఓకేనా అనుష? నీకు నచ్చినాయా? నీకెందుకే షూ? వాకింగ్ చేస్తావేంటి? కనిగడి బర్త్డే ఉంది మే 1. బట్ చేసేద్దాం ఈ మంత్. మే 1కి నేను తిరుపతి దర్శనానికి వెళ్ళాలి, మే 2కి. అందుకని ఒక 2-3 days ముందు చేసేద్దామని. సో షూ కావాలండి అనుషకు కూడా, వైట్ కలర్ షూ. కాన్వికి అనుషకి ఫోటోషూట్ ఉంది, సాంగ్ షూట్, మామూలు సాంగే. దాని గురించి అని చెప్పేసి అనమాట. 10 అనుష నీ సైజ్ 11, 11, 12, 13, 14, 15. అనుష షూస్ వేసుకుంటాను. రేపు పొద్దు నుంచి వాకింగే ఫుల్. డబ్బులు కొట్టేసి చెప్పులు వదిలేసి వచ్చేస్తుంది అనుష.
ఏమే నువ్వు చేస్తావని అనుకో. అబ్బా చెప్పులు వదిలేసి కానీ కౌరులు చెప్తున్నాం. బయలుదేరదామా లంచ్ చేసి? వెళ్దాం. చలో. గుమ్మడికి రాండంట, ఇదేదో ఏలూరులో బాగుంటుంది అన్నారని వచ్చాం. కనబడతలేదు ఏంటిది? ఇక్కడ ఉందా గుమ్మడి గ్రాండ్. చలో. కానీ ఏం తింటావు? కానీ వెజ్జా నాన్ వెజ్జా? కానీ ఏం తింటావు? అమ్మీన్స్ మాత్రం చంపేసింది. అమ్మీన్స్ మాత్రం సూపర్ భలే ఉంది అసలు లోపల. గుమ్మడి గ్రాండ్ రగ్గుడు వాల్స్ తోటి. కింద ఖాళీ లేదు, అందుకే పైకి వచ్చాం. ఇది కూడా బాగుంది. ఖాళీ ప్లేట్లు ఏముంది తినేస్తున్నావు? ఖాళీ ప్లేట్ని ఖాళీ ప్లేట్ అలా ఊహించుకుంటాం కదా. ట్యాక్స్ చేస్తుంది అది. కానీ బాగుందా? ఏం చేయాలి దీంతో? ఇది ఇచ్చావు కదా, ఏం చేయాలి? దీంట్లో పెట్టా ఇలా అని. ఓహో అలా తినాలా? మళ్ళీ మళ్ళీ ఎలా మళ్ళీ ఎలా ఇలా తీసి అలా తినాలా? అంతసేపు ఉంచాలా? స్వాదిస్తా తినాలి మరి కదా. కానీ ఎంజాయ్ చేస్తా తినాలి. ఫుడ్ని ఖాళీ బాగానే తింటున్నాం, ఫుడ్ వచ్చే తినం మనం. యాక్టింగ్ ఏం తక్కువ లేదు, ఫుడ్ వస్తే మాత్రం నాటకాలు ఆడుతుంది. ఏంటి అలా అవుతున్నా? ఏలూరులో గుమ్మడి గ్రాండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఇది పక్కన ఇంకొక షెడ్లో ఉంది, ఇది కూడా బాగుంది. అంటే కిందంతా డార్క్గా ఉంది, ఇది మాత్రం వెలుతురుగా ఉంది. ఇందాక పెట్టాను కదా వీడియోలో. ఎప్పుడో వచ్చారా? వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏలూరులో గుమ్మడి గ్రాండ్లో. కానీగడికి కర్డ్ రైస్. కానీ కర్డ్ రైస్ తినే గుడ్ గర్ల్. గుడ్ గర్ల్, కర్డ్ రైస్ తినేయాలి. అమ్మాయి కర్డ్ రైస్ చెప్పాం. కానీ కడితే ఎలా ఉంది టేస్ట్? కానీ టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? సూపర్. కానీ టేస్ట్ ఎలా ఉందమ్మా? కానీ టేస్ట్ కర్డ్ రైస్కి వాటర్ ఎందుకే? కానీ టేస్ట్ ఎలా ఉంది చెప్పు? కానీ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది చెప్పు? వద్దు. కానీ టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి. అయిపోయింది సినిమా, కింటేస్తుంది. అబ్బా ఇందాక యాక్ట్ చేసావు, ఖాళీ ప్లేట్లో ఓవరాక్షన్ చేసావు కదా తినవే. ఇప్పుడు వద్దు, అయిపోయింది సినిమా. ఖాళీ ప్లేట్లో తిన్నట్టు యాక్ట్ చేసింది, ప్లేట్ ఇచ్చాక తిందంట, ఆడుతుంది దాంతో. ఏయ్ దొంగ పిల్ల, ఇలా చూపు. తిను. ఏ సూపర్. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది ఇందాక చెప్పావు కదమ్మా, ఎలా ఉంది? తినాలి, నాకూడదు. ఆకలి వేసేస్తుంది. ఫుడ్ ఎప్పుడు వస్తుందో? ఫుడ్ వచ్చింది. మష్రూమ్ బిర్యానీ, ఇంకేం చెప్పావే? కాజు ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే మేము నాన్ వెజ్ తిన్నాము, అందుకని వెజ్ అనమాట. సర్వ్ చేసాను మష్రూమ్ బిర్యానీ. నైస్. ఎలా ఉందా? బాగా
చప్పగా ఉందా? బేవారం ఫుడ్ బేవారం మరి, బేవారం డా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటో చప్పగా ఉందా? ఎండిపోయినాయి వయసు అయిపోయి ఎండిపోయినట్టున్నా మష్రూమ్. మన సైడ్ అయితే ఇంత ఉండే. ఇంకోటి ఏంటి కాజు ఫ్రైడ్ రైస్ చెప్పా, అది కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. మష్రూమ్ బిర్యానీ ఆయిల్, మష్రూమ్స్ కూడా చిన్నగా ఉన్నాయి బాగా. ఇదిగో మరి లవంగంలా ఉందండి ఇది మష్రూమ్. డ్రై మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఏమి ఇది ఏంటి? ఫుల్ మష్రూమ్ ఇది, హాఫ్ చేస్తే ఎంత అయింది ఇది, బాగా బుడ్డాయి. టేస్ట్ అంతేం లేదు. ఆకలి మీద ఉన్నాం కదా, ఏదో తినాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కాజు కర్రీయా? ఇది ఎలా ఉందో చూడాలి. టేస్ట్ పెట్టలేదు నీకు ఇంకా, నువ్వే చెప్పాలి, నువ్వైతే కరెక్ట్గా చెప్తా. వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ కాజు పన్నీర్. ఇది ఓన్లీ కాజు ఉంది. ఫ్రైడ్ రైస్ కాజు ఫ్రైడ్ రైసే. కాజు కర్రీ ఇచ్చా, పన్నీర్ ఉందేమో ఎతకాలి. అంటే అవి కూడా ఇంత ఉన్నాయేమోనని. ఇది పర్లా కొద్దిగా తినచ్చు. కాన్వి మ్యాంగోస్ ఉన్నాయా చెట్టుకి? ఏవి? దిగ్గో మ్యాంగో, చెట్టు నిండా మ్యాంగోసే కదా. ఏంటది? ఏంటది? చెట్టు నిండుగా ఉన్నాయా? ఉండు సరే, నేను తీసి చేత్తో పట్టుకుంటాను. చెప్పు, కట్ చేద్దామా? ఏం తెంపుతావు? ఏం కావాలి? ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. చెప్పేవే భలే చెప్పేసింది. తెంపు. ఏం కట్ చేద్దాం? పోయి నీకు అందేది ఏది ఉంటుంది, పోయి నీకు ఇది వస్తావా, పోయి పోతే. టాటాయ్. అది అయ్యో అయ్యో కొమ్మ వచ్చిందంటే పండు రాలేదు. లేక కాయలాగు లాగు గట్టిగా పట్టుకో, గట్టిగా లాగి. రెండో చేత్తు కూడా పట్టుకో, పట్టుకో, లాగు. వచ్చింది. చాలా ఒకటి చాలా చాలా చాలాను చాలు చాలా. అమ్మమ్మ పప్పులు వేసుకుంటుంది. అమ్మమ్మ కూడా పోయి ఇంకోటి కొద్దామా? ఏది ఇది నాకు ఇచ్చే, నేను పట్టుకుంటా. ఇంకోటి ఏదో రాలిపోయింది, చిన్నదే వచ్చేస్తుంది. ఇంకోటి తినేసి పులిపోను. మ్యాంగోస్ వచ్చినాయి, మ్యాంగోస్ వచ్చినాయి. చాలే అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఏమున్నాయిరా? తమలపాకు మొక్క ఉందమ్మ మీ దగ్గర, తీసుకెళ్తావా? ఇవ్వండి. తమలపాకు మొక్క అంటే పట్టుకెళ్దామా? మరి వాటర్ నువ్వు పోస్తావా? డైలీ పోయాలి. పోస్తావా? సరే అయితే. మ్యాంగో కట్ చేసావా? బాగుందా మ్యాంగో? తింటావా? అమ్మ మమ్మీ కూడా అంది కదా అనుష, బాయ్ అని చెప్తుంది మొన్న లిఫ్ట్లోను. బాయ్
ఏంటమ్మా ఇది మ్యాంగో ఎలా కట్ చేసావు? ఎక్కడది ఎలా కట్ చేసావా సరిగ్గా చెప్పు ఎలాగా కట్ చేసింది ఎక్కడ ఉంది చెట్టు? ఈ చెట్టు ఎక్కడ ఉంది? అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ ఇల్లు ఎక్కడ ఉంది? ఏమమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది యాక్టింగ్ అలిగావా కాన్వి అలిగింది ఇటు కాన్వి కూడా ఏంటో కొత్తగా అలుగుతున్నాడు ఈ మధ్యన ఏంటి మళ్ళీ మ్యాంగో వచ్చేస్తున్నాను సరిగ్గా సరే కూర్చో వస్తుంది. పైన ఏం చూస్తున్నావే ఏ మా ఇంక చూడవా యాక్టింగ్ యాక్టింగ్ రాజా పాపం ఆడి అలసిపోయింది మామిడి చెట్లకి మామిడికాయలు కోసి పడుకుంది శుభ్రంగా రెస్ట్ తీసుకుంటుంది ఇందాక ఆడుకుంది కదా బేవడలో మా అత్త ఇల్లు అనమాట అక్కడ మామిడికాయలు ఉంటే మామిడి చెట్టు కోసుకొని మ్యాంగో కోచిచ్చాను అంటుంది సో అక్కడ ఒక అరగంట కూర్చొని బేవడల్లో రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చాము అప్పుడే ఒక 5 minutes ఇల్లు ఇంకా సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్